ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అనే ప్రశ్న అడగడానికి ముందు అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా, ఇది ప్రశ్నించుకోవాలి. వాట్ ఈజ్ లవ్? ప్రేమ పెళ్ళిళ్ళు అంటే వాళ్ళ కాంటెక్స్ట్లో అర్థం ఏంటంటే, యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో చూసి వారిని ఇష్టపడి వారే నిర్ణయం తీసుకుని ఈ అమ్మాయి నా సోల్మేట్, ఈ అబ్బాయి నా సోల్మేట్ అనుకుని డిసైడ్ అయిపోయి ఇంకా ఆ అబ్బాయి కోసం అమ్మాయి కోసం ఎంత దూరం అయినా వెళ్ళిపోవడానికి సిద్ధపడి, ఎన్ని యుద్ధాలైనా సరే, ఎన్ని గొడవలైనా సరే, లేదా కొన్ని సందర్భాల్లో ఇంక ఇంటి నుండి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడిపోయి ఇంకా ఈమె నా జీవితానికి, ఇతనే నా జీవితానికి అని ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకుని వెళ్ళిపోవడం. దాన్ని నేనేమంటానంటే, దాన్ని ప్రేమ పెళ్ళి అనడం కన్నా వాళ్ళు ఇష్టపడి చేసుకున్నది అంటే బెటర్ కదా. అంటే ప్రేమ అనే దానికి కొంచెం ఇక్కడ డీవియేషన్ జరుగుతూ ఉంది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ లవ్ అనే ఒక చిన్న ముసుగేసేసుకుని 15, 16, 17th ఇయర్ నుండే ప్రేమ అని మొదలుపెట్టి 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఆ క్లాస్లోనే ఒక అమ్మాయినో, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ క్లాస్లో కోఎడ్యుకేషన్ ఒక అమ్మాయి కోఎడ్యుకేషన్ కాకపోతే ఎక్కడో ఎవరినో చూసి వాళ్ళ మీద వెంటపడి ఉత్తరాలు రాసో, మెసేజ్లు పంపించో, ఇంక ఇద్దరు కూడా కనెక్ట్ అయిపోయిన తర్వాత చీకుండా పనులన్నీ కూడా చేసుకుంటూ అలా అదే జీవితం అనుకుని కొంతకాలానికి జీవితం మీద విరక్తి వచ్చేసిన కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా పని చేయడానికి నీకు మెచ్యూరిటీ ఉందా, ఇది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు లవ్ అనేది కొంతమంది చేస్తున్నారంటే ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే అదేదో శారీరకమైన ఆకర్షణే ప్రేమ అనుకున్నారు చాలామంది. కానీ అసలు శిశులైన ప్రేమ అంటే ఏంటి? మనం జాగ్రత్తగా బైబిల్ జీవితం 1 Corinthians chapter 13లో ప్రేమ యొక్క అట్రిబ్యూట్స్ అని అక్కడ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ అని. ముందు ఆ మెచ్యూరిటీ వచ్చిందా లేదా నువ్వు పరిశీలన చేయాలి. అది లేకుండా నేను ప్రేమించేశానంటే అది ప్రేమ కాదు, అది ఖచ్చితంగా ప్రేమ కాదు. ఇట్స్